మార్పు అన్న 2000 ఎక్కువ వస్తాయి కదా అని అటు వేసాను. మొత్తం వేసింది కొంతమంది వేసారు. మరి 4000 ఇచ్చిండా? ఇవ్వలేదు. పోనీ మన 2000 కూడా 2 నెలలు ఎక్కువ ఇచ్చిండు. ముసలోళ్ళు చెప్పాలి, అవునా? అవి మన హక్కు, మనకు రావాల్సినవి. మన డబ్బులు కూడా తిన్నాడు వాడు. తినడంటే ఎందుకు అంటున్నా అంటే 2000 నీకు పెద్ద ఫరక్ పడ్డది, ఇబ్బంది అనిపించలే. ఒక్కరికి 2000 ఒక్క నెల వేసి మీరందరూ కూడా మోసపోకుండా మీ 4000 మీకు రావాలంటే కాంగ్రెస్ వాడు ఎవరన్నా వచ్చి మీ ఇంటికి వచ్చి ఓటాడడానికి వస్తుంటారు. అరే ఫస్ట్ నాకు నువ్వు ఎక్కువ ఇస్తానని 4000 నాకు వద్దు కానీ నా 4000 నాకు ఇరా బై ఇత్తనే గేట్ లోపలికి రమ్మని అంటారా? మీ అత్తల తరఫున కూడంగా అడగాలి, మీ మామల తరఫున కూడంగా అడగాలి, ముసలి అడగాలి. మీ ఇంటి పైసలు నానమ్మా నేను తీసుకపోను చెప్పు. 5000 సార్ 5000 సార్, అవునా? అంటే 10 పోయినాయి. నీకు 5 ఎకరాలకు 50,000 పోయినాయా? అది నీ సొమ్మే కదా. ఇప్పుడన్నా మనం కొంచెం గుర్తెరిగి మన పార్టీకి మనం ఓటేసుకోవాలి. మళ్ళా అధికారంలోకి కేసీఆర్ రావాలి. ఇప్పుడు బుద్ధి రావాలంటే మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి. ఇది ఒక్కటే కాదు, ఎన్ని మోసం. మహిళల దగ్గరికి వచ్చి మీకు 2500 ఇస్తానే మీరు ఆశలు పడితే మీరు కొంతమంది అడుగుతుంది 2500 వస్తారు, 2500 వస్తారు. ఆశపడరు కదా. వచ్చినాయా? మరి రాలే కదా. ఇంకా మీ పిల్లలు స్కూటీ కొనిస్తాను, కొనిచ్చిందా? కొనియలేదు. ఏమి చికెన్ మూడేసుకొని కొట్టుకున్నారు. అయితే సంవత్సరం తర్వాత ఆటలా మాట్లాడేది ఉండే కానీ నాకు అర్జెంట్ నీర్కులు 1000 మంది కూర్చొని లేచిపోతున్నారు. అయితే మీకు 2500 అన్నాడు, స్కూటీ అన్నాడు, గ్యాస్ పొయ్యి ఇస్తాడు, ఇచ్చిండా? గ్యాస్ స్టవ్ 500, అది లేదు. బస్సు కూడా సంవత్సరం లాస్ అయిందని చెప్పి ఏం చేసిన ఆలోచన చేసి మగవాళ్ళకు టికెట్ పెంచాడు. భార్యాభర్తలు ఇద్దరు బస్సులో కూర్చుంటే ఈమెకు ఫ్రీ, ఈయనకు డబుల్ టికెట్, ఒకటి అంటే ఒకటి ఫ్రీ. ఉన్నా కదా. మీకు 12,000 ఇస్తానని ఇచ్చిండా? వీళ్ళకు కిరాయి పడక ఆటోలో కూర్చొని వీళ్ళు నిద్రపోతారు. అంటే వాస్తవంగా ఎవరిని రైతు కూలీలకు 12,000 ఇస్తానని సంవత్సరానికి ఇచ్చిండా? మనం ఎవరిని అడగాలి? ఎట్లా అడగాలి? అడగాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ వాడి నుంచి ముందరికి వస్తే ఇవన్నీ చెప్పాలి. నా కొడుకు ఇవన్నీ పట్టుకొని రాపు. లాస్ట్కి 2 అయితే అడగాలి. పెన్షన్ డబ్బులు పట్టుకరా, మరి రైతు బంధు పట్టుకరా. అంతే. సరే నువ్వు అబద్ధం ఆడినావు, అయిపోయింది, అనుభవించు. నీ అబద్ధం అని పోని, మాకు సంబంధం లేదు. మాకు ఇచ్చేటి 50,000 ఇయ్యనోడు 1,00,000 రూపాయలు ఎక్కడ ఇస్తాడు? నేను అందుకే అంటాను, ఈ సమయత్తాన గురి చేస్తాను ఇచ్చినావా అని అంటున్నాను. యూరియా ముచ్చడితే దాని గోస కాదు. ఎన్నడన్నా యూరియా కేసీఆర్ ఉన్నప్పుడు దొరకలేదా మనకు? ఈ చెప్పులు పెట్టి ఆచారం ఎప్పుడుంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే పెట్టిన చెప్పులు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ చెప్పులు పెట్టింది. చెప్పులు పెట్టినా బుద్ధి వస్తలేదు మనకి. యూరియా టైంకి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎక్కడికి పోవాలి? మీరు యూరియా వేరుకుల్లా సరే ఊరుగొండ పోయేటప్పుడు ఇద్దరు కలిసి సర్ది కట్టుకొని పోతిరాడికి పోయి ఆడ కూర్చొని చెప్పులు పెట్టుకొని 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉన్నాం. యూరియా ఈయన ఏం చేసాడు? మళ్ళీ కరెంటు కట్ చేస్తాడు. మళ్ళీ పోయి వస్తాగానే అందరం ఒకసారి వస్తాను, మోటార్లు కాలిపోతాను. 10 సంవత్సరాలు ఏంటంటే కానీ మరి ఇప్పుడు ఎందుకు కాలిపోతుంది? కాలిపోయిన ఖర్చు ఉత్తానే అనిపిస్తుంది. అది 3,000 4,000 దాని ఖర్చు. స్టార్టర్ కాలిపోతే 2,000 ఖర్చు. అంటే ఇవన్నీ అదనంగా బర్డెన్స్ పడుతున్నాయి. మరి మనం ఏం ఆలోచించుకోవాలి? మార్పు కోరుకోవాలి. వాళ్ళు కాదు, మనం మార్పు కోరుకోవాలి. ఒక్క స్కీమ్ అన్నాడు, ఇందిరా మిల్లు ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళకి ఇచ్చుకోండి, సరే ఇచ్చుకుంటే మనకు ఏమని అంటాడు? నేను ఇందిరా మిల్లు కావాలంటే నా పార్టీ మారు, నా వెనక తిరుగు ఇవ్వంటాడు. నేను గృహలక్ష్మి ఎన్ని ఇచ్చినా ఇవ్వాలి. నేను చెప్తాను. ప్రొసీడింగ్ ఆర్డర్లో కలెక్టర్ సంతకం పెడితే ప్రభుత్వం రాజముద్ర వేసి ఇచ్చినట్టే. ఇచ్చిన దాన్ని చేయడానికి ఎవ్వరికి కూడా హక్కు లేదు. ఆ కాగితం వెనకాల ఏం రాసి ఉందంటే మీరు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి కట్టుకోండి, బేస్మెంట్కి వచ్చినాక ఆ 1,00,000 మీకు ఇస్తాం. మళ్ళీ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పిల్లర్ లేపి సెంట్రింగ్ కొట్టుకొని స్లాబ్ వేయండి, 1,00,000 రూపాయలు ఇస్తాం. ఇల్లు మొత్తం అయిపోయినాక 1,00,000 ఇస్తాం. అంటే ఫస్ట్ మొదటి పెట్టుబడి ఎవడు పెట్టాలి? ఒక పేదవాడు అక్కడిక్కడ అప్పులు తెచ్చుకొని ఆశపడి 1,00,000 రూపాయలు తెచ్చుకున్నావు. నీ ఆర్డర్ వల్ల నేను 1,00,000 రూపాయలు నష్టపోయినా కాబట్టి నా బిల్లు నాకు ఇవ్వమని చెప్పి మీ అందరి తరఫున హైకోర్టులో ఫీజులు నేను కట్టి 3,000 మందికి కేసేసిన. అది ఆర్డర్ వచ్చే టైంకు ఆఫీసు చేస్తాను, దాన్ని ఏదో చేస్తాను. మొన్న వీరు వార్డు మెంబర్లు